హాయ్ ఎవరివన్. ఈరోజు లీడ్ కోడ్ డైలీ క్వశ్చన్ సబ్బరేస్ విత్ కే డిఫరెంట్ ఇంటీరియర్స్ క్వశ్చన్ అయితే చూద్దాం ఎలా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని. ఇది వచ్చేసి లీడ్ కోడ్ హార్డ్. సో ఫస్ట్ క్వశ్చన్ నేనైతే తెలుగులో చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గివెన్ an interior array nums an interior k return the number of good subarrays. Good array is where ఓకే, ఫస్ట్ మీకు సబ్ అరే అనే పార్ట్ అంటే ఏంటి? సబ్ అరే అనేది కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ అరే. ఒకవేళ ఎగ్జాంపుల్గా మన అరే 1 2 3 తీసుకున్నాం అనుకోండి. 1 అనేది కంటిన్యూస్ పార్ట్, 1 2 ఇది కంటిన్యూస్గా ఉండాలి. 2 3 1 3 తీసుకున్నాం అనుకోండి. 1 3లో మధ్యలో కంటిన్యూస్ కాదు, ఎందుకంటే 2 మిస్ అవుతుంది. మొత్తం కంటిన్యూస్గా ఉండాలి, అప్పుడే అది సబ్ అరే అవుతుంది. కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ద అరే అని అర్థం. సో ఎప్పుడు ఇక్కడ గుడ్ అరే అంటున్నారు. గుడ్ అరే అనేది ఎప్పుడు అవుతుందంటే ఈ సబ్ అరేలో అయితే ఎప్పుడైతే కే డిఫరెంట్ ఇంటీరియర్స్ అంటే డిఫరెంట్ నెంబర్స్ ఎప్పుడైతే ఉంటాయి కే డిఫరెంట్ నెంబర్స్, అప్పుడు డిఫరెంట్ అంటే డిస్టింక్ట్ నెంబర్స్ అవి ఉండాలి. అవి ఎగ్జాక్ట్గా ఎంత ఉండాలంటే కే నెంబర్ ఆఫ్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, ఓకే ఈ అరే తీసుకున్నాం 1 2 3 1. ఇందులో ఎన్ని డిస్టింక్ట్ సబ్ అరేస్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఇంటీరియర్స్ ఎన్ని ఉన్నాయంటే 3. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో ఇవి 3. మనల్ని ఏం అడుగుతున్నారంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ గుడ్ సబ్ అరేస్ ఉన్నాయి అని అడుగుతున్నారు. సో అప్పుడు మనకి మ్యాక్సిమం ఐడియా ఏమొస్తుందంటే స్లైడింగ్ విండో కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఇక్కడ మనం సెట్ థియరీ కూడా యూజ్ చేస్తాం. సో నేను నీకు ఒక సెట్ థియరీ టాపిక్ అయితే ఇక్కడ చెప్తా. ఒక స్టాండర్డ్ క్వశ్చన్ అయితే మన స్లైడింగ్ విండో కాన్సెప్ట్లో ఉంటుంది. సబ్ అరేస్ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఈ లాజిక్ ఒక సెట్ థియరీ లాజిక్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, దాని ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. మనకి సబ్ అరేస్ విత్ కే డిస్టింక్ట్ వాల్యూస్ అయితే కావాలి మనకి. సో ఒకవేళ కే డిస్టింక్ట్ వాల్యూస్ కావాలనుకుంటే మనకి సబ్ అరేస్ ఏదైతే ఉన్నాయో అట్ మోస్ట్ కే డిస్టింక్ట్, ఇదైతే అర్థం చేసుకోండి ఒకసారి. కే డిస్టింక్ట్ మైనస్ సబ్ అరేస్ విత్ అట్ మోస్ట్ కే మైనస్ 1 డిస్టింక్ట్ ఉన్నాయంటే మనకి కే డిస్టింక్ట్ ఎంత వస్తుంది? ఎలా అంటే దీని అర్థం ఏంటి? సబ్ అరేస్ డిస్టింక్ట్ గ్రేటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. ఇవి ఏంటంటే సబ్ అరేస్ విత్ డిస్టింక్ట్ ఇంటీరియర్స్ కే మైనస్ 1 లెస్ దాన్ ఈక్వల్ టు కే మైనస్ 1. సో ఇందులో తీస్తే మనకి కే అనేది వస్తుంది. కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే సబ్ అరేస్ విత్ అట్ మోస్ట్ కే ఇవి ఉన్నప్పుడు ఎన్ని ఉంటాయి? అట్ మోస్ట్ అంటే కే కన్నా తక్కువ ఉండొచ్చు, కే కన్నా తక్కువ ఈక్వల్ కూడా ఉండొచ్చు దాంట్లో డిస్టింక్ట్. సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనం అట్ మోస్ట్ కే విత్ కే డిస్టింక్ట్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం అట్ మోస్ట్ కే డిస్టింక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఫస్ట్ ఇది చూద్దాం. ఒక అరే అయితే తీసుకున్నా. ఎగ్జాంపుల్ క్వశ్చన్, ఇందులో క్వశ్చన్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే చూస్తుందాం. 1 2 1 2 3 1 2
2 3 k అనేది అయితే 2. ఫస్ట్ నేను ఈ అరే నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి 1 దగ్గరికి వెళ్ళి నేను 1 దగ్గర ఏం చేస్తానంటే 1ని నేను ఒక డేటా స్ట్రక్చర్ అయితే తీసుకుంటా. ఆ డేటా స్ట్రక్చర్లో ఫ్రీక్వెన్సీ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ డిఫరెంట్ వాల్యూస్ డిస్టింక్ట్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు వరకు తీసుకున్న దాంట్లో అదైతే తెలుస్తుంది మనకి. ఓకే ఓకే 1 దగ్గరికి వెళ్దా 1ని ఇంక్లూడ్ చేసా. మొత్తం నా దగ్గర ఎన్ని డిస్టింక్ట్ ఉన్నాయో ఇప్పుడు ఒకటే ఉంది. సో 1 అనేది కే కన్నా మనకి అట్మోస్ట్ కే కన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు 2 కన్నా ఈక్వల్ తక్కువ కావాలి మనకి. సో 1 అనేది ఇక్కడ ఎన్ని డిస్టింక్ట్ ఉన్నాయని ఎన్ని డిఫరెంట్ అనేవి ఉన్నాయి అంటే ఒకటి ఉంది. సో మన రిజల్ట్లోకి +1 యాడ్ చేసి 2 దగ్గరికి వెళ్తాం. 2ని ఇంక్లూడ్ చేసాం. నా దగ్గర ఇప్పుడు ఎన్ని డిస్టింక్ట్ ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 అనేది ఎగ్జాక్ట్గా కే ఈక్వల్ టు 2. సో నేను ఇక్కడ దాకా మనం తీసుకుంటే 2 అని ఉంది. కానీ నేను ఈ సబ్ ఏరియాతో ఏదైతే ఎండింగ్ ఉందో ఎన్ని సబ్ ఏరియాస్ ఉండొచ్చు ఈ 2తో ఎండింగ్ అయ్యే వాటిలో ఇది ఉండొచ్చు, మన ఇది ఉండొచ్చు, ఇదే ఉండొచ్చు. సో మనం 2 మళ్ళీ +2 యాడ్ చేస్తాం. మళ్ళీ 3 దగ్గరికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళాక 1 ఆల్రెడీ ఇంక్లూడ్ ఉంది కాబట్టి 1 ఆల్రెడీ ఇంక్లూడ్లో ఉంది కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు. 1 దగ్గరికి వెళ్ళాక ఎన్ని ఉన్నాయి మళ్ళీ 2 కాబట్టి ఇక్కడ నుంచి మన ఎండింగ్ పాయింట్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని ఇంక్లూడ్ చేసుకుని ఎన్ని సబ్ అరేస్ ఉండొచ్చు, ఒకవేళ ఇది విడిగా తీసుకోవచ్చు, మళ్ళీ ఇది ఇక్కడ దాకా తీసుకోవచ్చు, ఇది కూడా తీసుకోవచ్చు. అంటే 3 ఉన్నాయి +3. నేను ఎప్పుడైతే ఇది తీసుకున్నానో 2 తీసుకున్నానో మళ్ళీ 2 ఆల్రెడీ ఉంది. సో 2 ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ దీనికి ఇక్కడ వరకు తీసుకోవచ్చు. కాబట్టి ఎండింగ్ పాయింట్ ఎంత ఉంది, జే ఎంత, ఇది 3, ఇది 1 0 3 - 0 + 1 ఇక్కడ ఎంత 4 ఏరియా వస్తుంది. మళ్ళీ ఇది ఎలా వస్తుందో చెప్తాను అండి. ఇక్కడ నేనైతే స్లైడింగ్ విండో కాన్సెప్ట్ చేసి చెప్తున్నాను మీకు. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఐ పాయింటర్ అనేది మనం ఇనీషియల్గా ఐ పాయింటర్ అనేది ఇనిషియల్ చేస్తాం. ఇక్కడ I = J = 0 అని. I = 0 2 పాయింటర్స్ అయితే తీసుకుంటాం మనం. I = J = 0 ఒక స్టార్టింగ్ పాయింటర్ ఎండింగ్ పాయింటర్ ఉంటుంది. J అనేది మన ఎండింగ్ పాయింట్ ఇటరేట్ చేస్తూ ఉంటాం. ఇనిషియల్గా 2 ఇక్కడ ఉన్నాయి. J ఇక్కడ ఉంది కాబట్టి J అనేది 0, మన అరే అనేది 0 బేస్డ్ ఇండెక్స్ కానీ మీ అందరికీ తెలుసు. J ఇక్కడ ఉంది కాబట్టి J దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ప్రజెంట్ ఏదైతే ఉందో అదే నా డేటా స్ట్రక్చర్ని ఒక మెయింటైన్ చేస్తాం. ఆ డేటా స్ట్రక్చర్లో ఇన్సర్ట్ చేస్తా. దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిక్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి చూస్తే 1 K కన్నా తక్కువ అని ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఇంక్లూడ్ చేయొచ్చు. సో J - I +1 అంటే 1 వరకు ఉంది. మనం +1ని ఇంక్లూడ్ చేస్తాం ఆన్సర్లో. మళ్ళీ నేను 2 దగ్గరికి వెళ్ళాను. J అనేది 1 అయింది. ఇప్పుడు J అనేది 1 అయింది. నేను 2 దగ్గరికి వెళ్ళాక 2లోకి ఇన్సర్ట్ చేశాను అనుకో దీన్ని. ఇప్పుడు ఇక్కడ ఎంత అయింది, ఇక్కడ మనం 2 ఎప్పుడైతే ఇక్కడ నెక్స్ట్ పాయింటర్కి ట్రేస్ చేస్తామో Jని, 2 అనేది మన ఆన్సర్లో ఒక అట్మోస్ట్ 1 డిస్టింక్ట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ 2తో ఈ ఎలిమెంట్తో అయినా ఎన్ని సబ్ అరేస్ ఉంటాయి, K = 2 లెస్ దెన్ ఆర్ అట్మోస్ట్ K డిస్టింక్ట్ అయ్యి ఉండాలి. ఎన్ని సబ్ అరేస్ ఎండ్ అవుతాయి 2తో అంటే ఇక్కడ ఈ 2 వరకు తీసుకోవచ్చు మనం, ఇది కూడా తీసుకోవచ్చు. సో 1 2 +2 అయితే ఆన్సర్లో మళ్ళీ యాడ్ చేయాలి మనం. సో మళ్ళీ నేను నెక్స్ట్ దగ్గరికి వెళ్తాను. 1 దగ్గరికి వెళ్తాను. Jని ఇంక్రీజ్ చేశాను.
J2 దగ్గరికి వెళ్ళాను నేను. J2 దగ్గరికి వెళ్ళినప్పుడు 2 అనేది నేను అరే బేస్డ్ ఇండెక్సింగ్ చెప్తున్నా. అరే బేస్డ్ 0 1 2. 2 పొజిషన్లో ఏముందంటే 1 ఉంది. 1 ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో 1 దగ్గరికి నేను వెళ్ళాను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 2 ఉన్నాయి మళ్ళీ. ఇక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కాబట్టి ఈ పొజిషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఉన్నాయి, అవి అట్ మోస్ట్ కే డిస్టింక్ట్ ఉండొచ్చు. అంటే ఈ 1 అయి ఉండొచ్చు, ఇక్కడ ఎండింగ్ ఐ ఉంది కదా అక్కడ వరకు చేయొచ్చు మనం. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తా అంటే J-i+1, ఎందుకంటే ఇది ఇక్కడ వరకు ఉండొచ్చు, ఇది ఇక్కడ దాకా, అండ్ +3 2 కూడా సేమ్ +4 అవుతుంది. సో ఇక్కడ మీరు 3 దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, ఎప్పుడైతే 3 దగ్గరికి వచ్చామో మనం, నా దగ్గర ఉన్న ఏదైతే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 అవుతాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా స్టార్టింగ్ పాయింట్ అయితే ఐ ఉంది కదా, దాన్ని నేను ముందుకు జరుపుతాను. స్లైడింగ్ విండో కాన్సెప్ట్ అంటే ముందుకు జరుపుతాను. సో ఐని ఏం చేస్తానంటే నేను ఇక్కడ 1 అని తీసేస్తాను ఆ సెట్లోంచి. కాకపోతే ఆల్రెడీ 1 అనేది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఫ్రీక్వెన్సీ అయితే ఆడతాం. 1 ఇప్పుడు వరకు ఎన్నిసార్లు వచ్చింది, 2 అయితే ఎన్నిసార్లు వచ్చింది, 3 అయితే ఎన్నిసార్లు వచ్చింది అని ఫ్రీక్వెన్సీ అయితే మనం స్టోర్ చేసుకుని ఉంచుతాం. ఒకవేళ నేను ఒక 1 యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ 2 అయింది ఇక్కడ వరకు అయితే, సో నేను 1 అయితే తీసేస్తాను, 2 దగ్గరికి వెళ్ళాను. మన అయినా సరే మన దగ్గర ఆల్రెడీ 2 అనేది 2 ఫ్రీక్వెన్సీ, సో 1 తగ్గించినా ఇంకా నేను ఇప్పుడు 1 దగ్గరికి వెళ్ళాను అనుకోండి, 1 యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఈ సెట్లో అయితే 1 కాబట్టి మనం తీసాం అనుకోండి, ఇక్కడ J అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది. J-i+1 అనేది +2 అవుతుంది. కోడింగ్ అయితే చూద్దాం ఇప్పుడు. in subarrays with at most k distinct. నేను ఎక్కడైతే C++లో కోడ్ చేస్తున్నా, చూడండి int result = 0. ఒకవేళ నేను ఇక్కడ స్టార్టింగ్ పాయింటర్ అనేది 1, ఎండింగ్ పాయింటర్ అనేది 1 తీసుకున్నాను అని n యొక్క సైజు మొత్తం అరే ఏదైతే ఇచ్చారో దాని యొక్క సైజ్. మీకు C++STL రాకపోతే చెప్పండి, ఇక్కడ నేను అరే బదులు ఇక్కడ మనకి వెక్టార్ ఇచ్చారు, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తా. ఓకే, విధంగా మన హింట్ రిజల్ట్ అనేది అది రిజల్ట్ మనం రిటర్న్ చేసేది. ఒకవేళ కే డిస్టింక్ట్ అంటే 0 డిస్టింక్ట్ అంటే మొత్తం ఏది ఉండదు, మొత్తం ఇంటీరియర్స్ లేని అరే అంటే ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 0 రిటర్న్ చేస్తాం. ఒక మనం మ్యాప్ అయితే తీసుకుందాం. నేను ఒక డేటా సెక్షన్ అయితే యూజ్ చేస్తానని చెప్పాను కదా, వైల్ n <n. కరెంట్ ఎలిమెంట్ మ్యాప్లో అయితే ఇన్సర్ట్ చేద్దాం, మ్యాప్ n++. ఒకవేళ మ్యాప్ డాట్ సైజ్ అనేది ఏదైతే ఉందో అది > k అయితే మనం ఏం చేస్తామంటే వాల్యూ చూస్తాం, మ్యాప్ సైజ్ nums of I అనేది ఏదైతే ఉందో స్టార్టింగ్ పాయింటర్ చెప్పాను కదా, ఒకవేళ ఈ వాల్యూ అయితే > 0 అయితే మనం ఏం చేస్తాం, nums of start = ప్రజెంట్ వాల్యూకు ఒక ఫ్రీక్వెన్సీ అయితే డిక్రీజ్ చేసి పెడతాం. లేకపోతే మనం 0 అయిందనుకో దాంట్లోంచి అరేంజ్ చేస్తాం, రిమూవ్ చేయాలి ఆ కీ ఏదైతే డేటా స్ట్రక్చర్లో ఉందో దాంట్లోంచి. ఇక్కడ అరేంజ్ అనే ఫంక్షన్ అయితే ఉంది మ్యాప్లో, C++లో అయితే, జావాలో అయితే జావా మ్యాప్లో రిమూవ్ అయితే ఉంటుంది ఫంక్షన్. సో nums of start ++, మన రిజల్ట్ అనేది ఏదైతే ఉందో అది n start +1 n++ రిటర్న్
రిజల్ట్. సో ఇక్కడ నేనైతే అదే రాసిన చూడండి. int result equal to subarrays with at most a distinct. ఈ k అనేది గ్రేటర్ దెన్ 0 అయితే మనం ఏం చేస్తామంటే రిజల్ట్ మైనస్ with at most a minus 1. సో ఇదైతే కోడ్. ఒకసారి నేను సో కోడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీరు చూడండి. నేను ఇందాకలాగా నాకు ఎక్స్ప్లెనేషన్లోనే ఒక 2 పాయింటర్స్ అయితే తీసుకున్నాం. స్టార్టింగ్ పాయింటర్ ఒకటి, ఎండింగ్ పాయింటర్ ఒకటి అనేది ఒకటి. ఇంకా మనది ఏదైతే డెసిగ్నేచర్ తీసుకున్నామో ఇక్కడ మ్యాప్ నేను ఒక సెట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు మ్యాప్ తీసుకున్నాను అంటే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ కౌంట్ కావాలి మనకి. ఇప్పటి వరకు ఎంత అయింది మ్యాప్లో అయితే అది ఈజీగా మనం ఫ్రీక్వెన్సీ కూడా స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు వరకు ఎన్ని కీస్ ఉన్నాయో అన్నీ ఎన్ని అయితే ఇన్సర్ట్ చేసామో అది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం మ్యాప్స్ అయితే ఎన్నైతే డిఫరెంట్ ఇండిసెస్ గ్రేటర్ దెన్ కే ఉన్నాయో మనం స్లైడింగ్ విండోలో స్టార్టింగ్ పాయింట్ని మనం ఇంక్రీజ్ చేస్తూ వచ్చాం. కేకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అంటిల్ డిస్టింక్ట్ ఇంటీరియర్స్ అనేవి లెస్ దెన్ ఈక్వల్ టు కే n మైనస్ స్టార్ట్ ప్లస్ 1. ఇది ఎలా వస్తుందంటే n మైనస్ స్టార్ట్ ప్లస్ 1 అనేది ఏంటంటే ఎన్ని స్టార్ట్ నుంచి ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ హౌ మెనీ సబ్ అరేస్, ఎన్ని సబ్ అరేస్ ఉన్నాయో ఇంక్లూడింగ్ ఎండ్ అనేది ఏదైతే ఉందో ఆ పాయింటర్ని ఇంక్లూడ్ చేసుకుని ఎన్ని సబ్ అరేస్ ఉన్నాయో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అయితే యూజ్ చేయొచ్చు. n మైనస్ స్టార్ట్ ప్లస్ 1. సింటాక్స్ ఎర్రర్ అయితే ఏం చేయలేదు అనుకుంటున్నాం మనం. టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, యాక్సెప్టెడ్. సో నేను కోడ్ అయితే కింద మీకు ఇస్తాను. థ్యాంక్స్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.